ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపొడిలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాల నేపథ్యంలో 20 ఏళ్ల నవవధువు ఫ్యాన్కు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గోపీకృష్ణ, అమూల్య దంపతులకు నవంబర్ 17న వివాహమైంది. అప్పటి నుంచి తమ కుమార్తెను సూటిపోటి మాటలతో హింసించారని, అది భరించలేక తమ కుమార్తె చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భర్త, అతని తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అమూల్య అత్త పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పెళ్లైన నెలకే వధువు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఫోన్ చేస్తాం. నైటా? నైట్. మీరు ఎప్పుడు వచ్చారు? మేము 8 అప్పుడు ఎట్లా వాళ్ళు ఊరేసుకుని ఉందా, మీరు దింపారా? అక్కడికి పండేసారు సార్. ఇప్పుడు ఎలా ఉందో సేమ్ అంతే. అప్పుడే దింపేశారా? ఆ అబ్బాయి ఒక్కడే దించాడంట సార్. అమ్మాయి పోయి తలుపు తీసాడంట. ఇంకా ఎవరు హెల్ప్ లేదు. ఆ అబ్బాయే తీసుకొని బెడ్ మీద పండేసాడంట. అది సార్ వాళ్ళ ముందు ఆ అబ్బాయే చెప్పాడు.